ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ ఆర్యమా సుందరం సుప్రీంకోర్టును కోరారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ ఆర్యమా సుందరం సుప్రీంకోర్టును కోరారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ ఆర్యమా సుందరం సుప్రీంకోర్టును కోరారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఇక సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు అడ్వకేట్ ఆర్యమా సుందరం సుప్రీంకోర్టును కోరారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, ఇప్పుడు తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది, దీని గురించి అప్డేట్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల కేసు ఇవాళ వాడివేడిగా వాదనలు కొనసాగాయి. నిన్న కూడా ఏదైతే వాదనలు వినిపించిన క్రమంలో నిన్న ఏదైతే అసెంబ్లీ స్పీకర్ సంబంధించి కావచ్చు, సెక్రటరీ సంబంధించిన నిన్న ఎమ్మెల్యే సంబంధించి వాదనలు వినిపించారు. ఇవాళ మరోసారి స్పీకర్ ఏదైతే అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించిన వాదనలు ఏదైతే వినిపించిన నేపథ్యంలో గత కొద్ది రోజుల వాదన విన్న తర్వాత ఇవాళ మరొకసారి కూడా సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మరొకసారి టైం బాండ్ అంటే ఎంత కావాలి, ఎన్ని రోజుల్లో మీరు డిస్క్వాలిఫై చేశారు, సుప్రీంకోర్టు చెప్పే వరకు కూడా మీరు నోటీసులు ఎందుకు సర్వ్ చేయలేదని చెప్పేసి కూడా మరొకసారి తప్పుపట్టింది. అంతేకాకుండా ఏదైతే గత అనేక జడ్జిమెంట్లను ప్రస్తావించింది, సింగిల్ బెంచ్ ఏదైతే త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమా సుందరం ఆలోచించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్పీకర్ సబ్జుడిషరీ కిందికి వస్తారు. ఖచ్చితంగా స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు మేము న్యాయస్థానానికి హక్కుంది, న్యాయస్థానం పర్యవేక్షణ చేయవచ్చు, చూస్తూ ఊరుకోలేం కదా అని చెప్పేసి కూడా ఇలా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్న సుప్రీంకోర్టు మేము చూస్తూ ఊరుకోలేం కదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పిన ఈ నేపథ్యంలోనే ఏదైతే మొన్న బీఆర్ఎస్ శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన మాటలను కూడా మరొకసారి ఆర్యమా సుందరం న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి గవాయ్ దీనిపైన కూడా ఇంకా అభ్యంతరం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాం, ఇది కరెక్ట్ కాదు, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక శాసనసభ వ్యవహారాలకు సంబంధించి కీలకం ఒక స్పీకర్ ముందు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, కోర్టు కంటెంప్ట్ కింద అవుతుందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ వాదనలు ఇరు వాదనలు విన్న గవాయి నేతృత్వంలో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తీర్పు రిజర్వ్ చేసిన క్రమంలో 8 వారాలు కోర్టులో వాద ప్రతివాదనలు ఎలా జరిగాయి?
ఏదైతే నిన్న కూడా దీనిపైన వాదనలు జరిగాయి. ప్రతిసారి కూడా ఏదైతే పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఎమ్మెల్యే పై చివాట్లు పెట్టినట్టే సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. అయితే ప్రతిసారి కూడా ఖచ్చితంగా అనేక సందర్భాల్లో ఇటు ఉమేష్ చంద్ర కావచ్చు అనేక కేసులను ప్రస్తావించింది. అయితే మహారాష్ట్ర ఉదాంతాన్ని కూడా ప్రత్యేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రస్తావించారు. 4 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఏ విధంగా అని చెప్పేసి కూడా అని చెప్పారు. ఈ నేపథ్యంలో మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. మేము నోటీసులు సుప్రీంకోర్టు నుంచి రిజిస్టర్ పోల్ ద్వారా మేము నోటీసులు పంపే వరకు కూడా ఎందుకు స్పీకర్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తప్పుపట్టింది. అంతేకాకుండా ఏదైతే గవాయికి సంబంధించి గత ఉదంతాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏదైతే వన్ టైం అంటే ఒక రోజు ఎన్ని రోజులు పడుతుంది, వన్ టైం కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు, ఎన్ని రోజులు దాటా వేసే ధోరణి ఉంటుంది. ఇప్పటికే సంవత్సరం పూర్తి అయిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ పైన ఎమ్మెల్యే సంబంధించి కూడా ఇప్పటికే ఎవిడెన్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు కోర్టు. కనుక ఖచ్చితంగా దీనిపైన తీర్పు పాజిటివ్ వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి ఏదైతే గవాయి సెటిల్మెంట్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో 8 వారాల లోపు తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా న్యాయమూర్తి బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమసుందరం కోరారు. అండ్ ఎట్లనే చూసుకుంటే 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమసుందరం కోరారు. ఇఫ్ ఇన్ కేస్ 8 వారాల్లోగా ఇది జరగకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏమై ఉంటుంది? అది సుప్రీంకోర్టు కిందకి వస్తుంది కాబట్టి మనం చెప్పలేము. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి పలు విచక్షణ అవకాశాలు ఉంటాయి కాబట్టి న్యాయమూర్తి చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి 8 వారాల్లో ఇవ్వాలని మాత్రమే కోరారు, కానీ అంతకు మించి ఏం చేయలేరు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మిగతా తీర్పులు ఇతర తీర్పులు ప్రస్తావించి ఆ తీర్పులను అధ్యయనం చేసి ఖచ్చితంగా తీర్పు వెలువరిస్తే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా జాప్యం చేస్తూ వస్తుంది, ఇది ఖచ్చితంగా 8 వారాల్లోగా తీర్పు వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అది సుప్రీంకోర్టు మ్యాటర్ కనుక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అనేక విచక్షణ అధికారాలు ఉంటాయి కనుక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడవాల్సి ఉంటుంది. అత్యున్నత న్యాయస్థానం చెప్పింది వినాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ వారు ఎప్పుడు చెప్తారు ఏందనేది మాత్రం చెప్పాల్సిన అవసరం. ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్యమసుందరం అనేక కేసులు వాదించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున కూడా వాదించిన నేపథ్యంలో ఖచ్చితంగా తీర్పు పాజిటివ్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కోర్టులో విచారణ ముగిసింది. ఇక తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఇక 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమా సుందరం కోరారు. ఇక 8 వారాల్లోగా తీర్పు రావాలని కూడా న్యాయవాది సుందరము కోరినారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటిది. ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావు అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అందుకు గాను సుప్రీంకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. అండ్ ఇది